వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనతో ఒక తల్లిగాను, ఒక బిడ్డగాను, ఒక ఉపాధ్యాయురాలుగాను, ఇంకా ఎన్నో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎయిదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినప్పటికీ, ఇల్లు అయినప్పటికీ, బయట ఒక ఉపాధ్యాయురాలుగా కూడా తనకంటూ గుర్తింపు తెంచుకున్న ఒక మహిళని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్కారం మేడం. నమస్తే. అనుపమ గారు. మేడం, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక 18 ఏళ్ళ ఒక అమ్మాయి వయసు నుంచి ఒక 40 లేదా 60 ఈ పాత్రలన్నింటినీ కూడా ఎంతో గొప్పగా పోషిస్తున్నారు బయట ఆడవాళ్ళు. ఈ మధ్యలో ఒక 18 ఏళ్ళ యువతి నుంచి ఒక 40 ఏళ్ళ యువతిగా మీరు ఈరోజు మీ అనుభవాన్ని మాకు పంచుకోగలరని కోరుకుంటున్నాను. షూర్ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ. ఫస్ట్లీ నన్ను చాలా బాగా, నా గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఏది చేసినా కూడా నా చిన్న స్టెప్ నుంచి పెద్ద విషయాల వరకు కూడా మహిళల యొక్క గొప్పతనం చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అండ్ మీరు అన్నట్టు 15-18 సంవత్సరాల నుంచి కూడా ఎదుగుతూ ఉంటే ఒక ఆడపిల్లకి తల్లి, తండ్రి వాళ్ళ తోడు ఎప్పుడు అవసరం. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజీలో స్నేహితులు, వాళ్ళ నమ్మకము, వాళ్ళ తోడు ఎప్పుడు ఉంటుంది. ఇంకా అన్నదమ్ములు ఉంటే వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ కాపాడడము అదంతా ఉంటుంది. మ్యారేజ్కి వచ్చేసరికి ఇంకా భర్త, హీఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ దేర్. సో భర్త, సో పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త, వీళ్ళిద్దరూ మనల్ని చక్కగా అర్థం చేసుకుంటే మహిళలకి ఇంకా అడ్డు అనేది ఉండదు. మీరు ఎక్కడ చూసినా కూడా సో మహిళలకి ఏదన్నా బాధ ఉన్నా, కష్టం ఉన్నా ఫస్ట్ వాళ్ళు చెప్పేది తండ్రికి, తర్వాత పెళ్ళైన తర్వాత చెప్పుకోగలిగేది భర్తకి. ఇంకా భర్తని మించి కూడా ఏదన్నా షేర్ చేసుకోవాలి అంటే కొడుకు. ఆ కొడుకుకి 15 సంవత్సరాలు రాకముందటి నుంచే తల్లికి ఒక మంచి స్నేహితుడిగా ఉంటాడు. సో ఈ కుటుంబంలో మనకి ఈ ముగ్గురు పాత్రలు ఎప్పుడు చాలా ముఖ్యమైనవి. మీరు కూడా చూస్తూ ఉంటారు మీ ఇంట్లో. సో అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, భర్త. సో వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు ఆడవాళ్లకు ఎప్పుడు వెనకాల ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ఇండివిజువల్, సో మన వ్యక్తిగతంగా మనం నడుచుకునే నడవడిక ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ట్రెడిషన్ వర్సెస్ వెస్టర్న్, ఇది చదువు, అండ్ దెన్ యువర్ బిహేవియర్, మన నాగరికత, ఇవన్నీ చాలా ముఖ్యమైన పోషణం ఇస్తాయి మనకి. సో ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు మన జీవితంలో. దీన్ని చూసి వేరే వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేసుకుంటారు. సో నేను యాజ్ ఏ డాటర్ ఐ వాజ్ చాలా చాలా సిన్సియర్ గర్ల్ ఉండే. సో మా డాడీ, మమ్మీ చెప్పిన విషయాలు ఎప్పుడు జవదాటకపోయేదాన్ని. సో దాట్స్ వండర్ఫుల్ చైల్డ్హుడ్. మీ బాల్యం నుంచి ఒక 18వ సంవత్సరం వచ్చినప్పటి వరకు ఒక మెట్టు అవుతుంది ఒక ఆడపిల్లకి. సో ఆ 18 ఏళ్ళ వరకు మీరు మీ ఇంటి నుంచి ఏం నేర్చుకున్నారు? నాన్న ఫస్ట్ చెప్పింది నిజం చెప్పేది, సత్యమేవ జయతే అనేది మనం ఎక్కడ చూసినా వింటూ ఉంటాం కదా. సో మై డాడీ బీయింగ్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, సో ఆయన సిఏఓగా రిటైర్ అయ్యారు, మదన్ మోహన్ గారు, శ్రీ మదన్ మోహన్ గారు. సో ఆయన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆదిలాబాద్లో సిఏఓ. సో ఆయన అక్కడ చేసిన తర్వాత ఇప్పుడు హీఈస్ డూయింగ్ సోషల్ సర్వీస్ యాజ్ అన్ అడ్వకేట్. ఆయనకి జ్యుడిషియరీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇంట్లో క్రమశిక్షణ అనేది ఒక రేంజ్లో ఉండే. సో మేమిద్దరం అమ్మాయిలము, నేను మా సిస్టర్, బాగా చదివించారు. అండ్ సిస్టమేటిక్ అంటే ఇంకా డాడీ ముందు నోరు తెరవకుండా 6 o'clock తర్వాత బయటకు వెళ్ళేది కాదు. ఇది నాకు తెలిసి దిస్ వాజ్ అవర్ బేసిక్ స్టెప్ విచ్ వాజ్ యాక్చువల్లీ గివింగ్ అస్ ద డిసిప్లిన్. సెకండ్ థింగ్, నువ్వు ఏదన్నా చెయ్యి, నిజం మాట్లాడు. సో యాక్చువల్లీ తర్వాత నేను తెలుసుకున్నా. ఇప్పుడు బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఐ ఆల్సో టెల్ మై స్టూడెంట్స్ టు టెల్ ద ట్రూత్. వీళ్ళకి ఇది చిన్నగా అనిపిస్తుంది, కానీ అది చిన్నప్పటి నుంచి మన లోపల ఇనికిపోయిన ఒక భావం. సో నిజం ఎప్పుడు మాట్లాడగలుగుతారు మనిషి అని అంటే
నువ్వు చేసేది ప్రతిదీ కరెక్ట్ అయినప్పుడే నువ్వు అది ధైర్యంగా చెప్పగలుగుతావు. దాంట్లో ఏ మాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నువ్వు దాన్ని అబద్ధంగా మార్చేస్తావు. సో ఆ భయము, భక్తి అన్నీ ఇంటి నుంచి ఫస్ట్ స్టెప్గా క్యారీ అయినాయి. సెకండ్ ఈజ్ అవర్ హౌ వి క్యారీ అవర్ సెల్ఫ్. సో అందరూ అంటారు ట్రెడిషన్, ఇండియన్ కల్చర్ అని, దాంట్లోనే మనకు అంత రెస్పెక్ట్ దాగి ఉంది. సో ఒక అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే ఇంట్లో కూర్చుని చదువుకుంటూ బయటకు వెళ్ళకుండా అనేది ఒక కాంట్రవర్సీ అయితే, మీ చదువులో మీరు 100% ఇవ్వండి, ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ నాట్ లెస్ దాన్ అ బాయ్ అనేది నాన్న నేర్పించారు. ఇంకా అమ్మ మాత్రం ఎప్పుడు చూసినా కష్టం కష్టే ఫలి అని చెప్పేది మా మమ్మీ, శ్రీమతి సంధ్య. షీఈ్ అ సాంస్క్రిట్ లెక్చరర్. సో అమ్మ అట్లా చెప్పింది. సో ఈ 3 things ఆర్ యాక్చువల్లీ బ్యాక్ ఆఫ్ అస్, మీ అండ్ మై సిస్టర్. ఇది మాత్రం నాకు తెలిసి లోపల ఎనికిపోయి ఉంది. నిజం, 6 తర్వాత బయటకు వెళ్ళకపోవడం, అండ్ డూ వాట్ యూ డూ అండ్ గివ్ యువర్ 100% బెస్ట్, దెన్ యూ లీవ్ ద రిజల్ట్స్ టు ఆల్మైటీ. మనం రిజల్ట్స్ గురించి ఆలోచించద్దు అనేది నాకు తెలిసి ఐఎమ్ జస్ట్ క్యారీయింగ్ ఇట్ అ బిట్. సో మీరు అన్న ఫస్ట్ స్టెప్లో నేను తీసుకున్న టేక్అవేస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇస్ ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్, బీ ఎ గుడ్ గర్ల్ టు యువర్ పేరెంట్స్. సో అమ్మ వాళ్ళు చెప్పిందే వినాలి. ఆ టైంలో మనం ఇంకే పని పెట్టుకోవద్దు. వినండి, నిజం మాట్లాడండి, క్రమశిక్షణ ఇన్ ద టైమింగ్స్. ఒక ఆడపిల్ల 6 తర్వాత కానీ బాయ్స్ ఆర్ ఎనీబడి, దే షుడ్ బి అకౌంటబుల్. సో మనం ఎటన్నా వెళ్తున్నామా ఎమర్జెన్సీ, యూ జస్ట్ టెల్ టు యువర్ పేరెంట్స్ అండ్ గో, దట్స్ ఇట్, దే విల్ అండర్స్టాండ్. ఇంకా ఈ జనరేషన్లో అయితే ఇంకా చాలా మెచ్యూర్డ్గా ఉంటాం. సో ఏదున్నా పేరెంట్స్కి చెప్పి చేయండి. ఈ జనరేషన్ గర్ల్స్కి మీరు ఇచ్చే సూచన, ఎస్, నిజం మాట్లాడండి, అదేవిధంగా చెప్పి చేయండి. మీరు చేసే పని 100% గివ్ యువర్ బెస్ట్. అదేవిధంగా ఈ 18 నుంచి ఒక 22 వరకు చాలామంది మనం చెప్పుకున్నట్లయితే ఇదే మెచ్యూరిటీకి, ఒక అమ్మాయి మెచ్యూరిటీకి ఫస్ట్ స్టెప్. 18 వరకు అమ్మ నాన్న, ఆ తర్వాతే మనం మనల్ని చూసుకుంటాం. ఈ 18 నుంచి 22 వరకు మీరు మిమ్మల్ని ఏ విధంగా, ఒక మనిషిని వారు మనస్ఫూర్తిగా పొందడం అంటారు కదా, మీరు ఏ విధంగా చూసుకున్నారు? సో 18 to 21 ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్, సో బీటెక్. సో ఇంకా అప్పుడు ఐ గేవ్ 100% టు మై స్టడీస్. ఇంకా అంతకు ముందు వరకు ఆడుతూ పాడుతూ చదువుకునే చదువులు ఇంటర్ తర్వాత కొంచెం సీరియస్గా ట్రాక్ ఎక్కిందనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆదిలాబాద్. సో అక్కడ నాకు డాడీ వాళ్ళు చెప్పేది కానివ్వండి, అమ్మ చెప్పేది, ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి. అంటే నువ్వు నడుస్తున్న దారి 10 మందితో పాటు నువ్వు ఎట్లా డిఫరెన్షియేట్ కావాలి. అందరూ చదువుతున్నారు, రేపు నీకు ప్లేస్మెంట్ వస్తుంది బీటెక్లో. సో నీకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నిన్నే ఎందుకు తీసుకోవాలి? దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ కీపింగ్ ఆన్ క్వశ్చనింగ్ టు మీ. నాకు ఫెసిలిటీస్ అనేవి 100% లేవు, బికాజ్ ఇట్స్ అన్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ కాలంలో 2003లో నేను బీటెక్ పాస్ అయ్యా. సో అప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి జీరో. వీ హ్యాడ్ ఓన్లీ సత్యం ఇన్ బెంగళూరు. సో అప్పుడు అందరూ ఇక బాగా దే వర్ క్రేజీ అబౌట్ ద సాఫ్ట్వేర్. సో అప్పుడు అందరూ నాకు సాఫ్ట్వేర్ కావాలి అంటే అందరూ సాఫ్ట్వేర్ వెళ్తే మిగతాది ఏం చేస్తారు? సో అప్పుడు కొంచెం అవగాహన వచ్చింది నాకు. సో డాడీ మమ్మీ దే వర్ టెల్లింగ్, ఇంటెన్షనల్గా ఏది కూర్చోబెట్టి చెప్పలేదు పేరెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే వర్ మేకింగ్ మీ అండ్ మై సిస్టర్ టు నో అవర్ ఫోకస్. నీకేం కావాలి? నువ్వు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? గ్రూప్స్ చదివి సివిల్స్ రాసి యు ఆర్ గోయింగ్ టు గెట్ అ గ్రూప్ 1 ఆఫీసర్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు సర్వ్ కంట్రీ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్ టీచర్ జాబ్. ఇవన్నీ మీరు తెలుసుకోండి అని ఒక సీడ్ అనేది వీ హ్యావ్ గాట్ ఇన్సైడ్ బై పేరెంట్స్. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ డీప్లీ అబౌట్ నేను ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years ఏం కావాలి. అన్నీ మనం అనుకున్నట్టు కావు కదా శ్రావణి గారు. మనం అనుకునేది, నేను అప్పుడు బాగా సాఫ్ట్వేర్ క్రేజీ ఉండే, ఐ వాజ్ జస్ట్ ఎయిమింగ్ ఫర్ సాఫ్ట్వేర్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అన్న 3rd stepకి వచ్చిన అప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ఐ హ్యావ్ సీన్. అప్పుడు నేను ఒక వైఫ్, సో ఫ్రమ్ డాటర్ టు అ బీటెక్ స్టూడెంట్, దెన్ ఆఫ్టర్ బీటెక్ ఐ బికేమ్ అ వైఫ్ టు మై హస్బెండ్. సో అప్పటి వరకు హీ వాజ్ ట్రయింగ్ మీ దట్ యూ లవ్ సాఫ్ట్వేర్, మరి ట్రై చేద్దామా అది ఇది అని. ఈ రెస్పాన్సిబిలిటీస్ అనే ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్కి చాలా ఇంపార్టెంట్. లైక్ బాయ్కి కూడా ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆ సర్టన్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానిలో తల్లిదండ్రుల గురించి కానీ, బయట సొసైటీ గురించి కానీ, లేదా
ఈవెన్ మనం పెళ్లి చేసుకున్నట్లయితే అత్తింటి వారి గురించి కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఒక గర్ల్కి ఎంత ఇంపార్టెంట్, వాటిని మనం ఎంత టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. ఎస్, ఆడపిల్లగా పుట్టిన మరుక్షణం యూ క్యారీ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ శ్రావణి. మీరు పుట్టిన మొదలు మీకు నామకరణమైన నిమిషం నుండి నువ్వు ఒక ఇంటిని రిప్రజెంట్ చేస్తావు. సో నేను పుట్టి పెళ్ళయ్యే వరకు నా తండ్రిని రిప్రజెంట్ చేస్తాను. సో హీ ఈజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మీ సమ్ టైమ్స్ దట్ హీ మే టెల్, మా అమ్మాయికి ఇట్లా వచ్చింది, మా అమ్మాయికి అట్లా వచ్చింది, అరే మీ అమ్మాయి ఇట్లా చెప్పిందట. అది రావాలి అని అంటే ఐ షుడ్ బి సో మచ్ రెస్పాన్సిబుల్. అంటే ప్రతి అమ్మాయి కూడా నువ్వు నుంచున్నా కూర్చున్నా నిద్రపోయినా లేచినా నీ నడవడిక వెనకాల మీ పేరెంట్స్ పేరు ఉంటుంది. తల్లి పేరు అమ్మ పేరు మీరు మార్చుకుంటారు పెళ్ళైన తర్వాత, బట్ ఆల్వేస్ యూ క్యారీ యువర్ పేరెంట్స్ నేమ్ బ్యాక్ ఆఫ్ యూ. ఇది ఈ కాలం ఆడపిల్లలు కానివ్వండి, ఆ కాలం వాళ్ళు కానివ్వండి, ఇంకా కమింగ్ ఫ్యూచర్ కూడా మనం అదొక్కటే గుర్తుంచుకోవాలి. మీరు చేసే ఉద్యోగం ఎవరు అడగరు, నువ్వు చదువుకున్న చదువు ఎవరు అడగరు, బట్ వాట్ రిప్రజెంట్స్ యూ అండ్ యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ కల్చర్. నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు, నువ్వు ఒక టీచర్ అయినంత మాత్రాన రోడ్డు మీద యూ కెనాట్ బిహేవ్ హార్ష్లీ టు అ పేరెంట్ ఆర్ టు సమ్ స్టూడెంట్స్. నువ్వేంటో యూ షుడ్ క్యారీ ఇట్ టిల్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ బ్రెత్. సో నువ్వు యూ రిప్రజెంట్ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ ఇన్లాస్ హోమ్. నేను ఉద్యోగం చేస్తున్నా కదా, మా అత్తగారి ఇంట్లో నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా అంటే నడవదు. నేను అక్కడ ఒక కోడల్ని, ఐ రిప్రజెంట్ మై డాడీ. ఎగ్జాక్ట్లీ. నాన్న వాళ్ళ పేరు పోతుంది, మదన్ మోహన్ గారి కూతురు అంట, ఎంత పొగరు, ఇంకా అయిపోయింది, ఇట్స్ డెడ్ నౌ. మై క్యారెక్టర్ ఇన్సైడ్ ఈస్ గోయింగ్ టు జస్ట్ సింక్. సో ఐ రిప్రజెంట్ మై హస్బెండ్ అగైన్ వెన్ ఐ గో టు కాలేజ్. సో యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ నేను టీచ్ చేస్తుంటే, అరే ఫలానా కరుణాకర్ గారి మిస్సెస్ అంట, ఏంటి అబ్బాయిని కొట్టిందంట, ఇట్లా చెప్పుకుంటే ఇట్స్ డన్ దెన్. సో ఎవ్రీవేర్ ఐ షుడ్ బ్యాలెన్స్ మై ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మై ఫ్యామిలీ లైఫ్. ఎట్ ద సేమ్ టైం మ్యామ్, మీరు మీ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకునే దానిలో రేపు మీ సొసైటీ లైక్ మీ కిడ్స్కి మీరేమి ఇవ్వదలుచుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆ సెటన్ ఏజ్ గ్రూప్ సొసైటీలో Yes. ఆ సెటన్ ఏజ్ గ్రూప్ గర్ల్స్ అయినప్పటికీ బాయ్స్ అయినప్పటికీ యాజ్ ఎ ప్రొఫెసర్గా, యాజ్ ఎ మామ్గా, యాజ్ ఎ గర్ల్గా, యాజ్ ఎ ఉమెన్గా మీరేం ఇస్తారు? ఎస్, ఇప్పుడు ఈ కాలంలో ఒకటండి, ఇన్ మై కాలేజ్ ఆల్సో ఐ కమ్ టు హ్యావ్ సమ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. సో ఎల్డర్ పీపుల్, 20 years కిడ్స్, 20 years ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. సో వాళ్ళు కూడా ఒక్కటే ది గ్రీవియన్స్ ఏంటంటే, మా అబ్బాయి మాతో తప్ప వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దన్ ఇష్యూ విచ్ కమ్ ఆల్వేస్ టు అ టీచర్ ఫ్రమ్ అ పేరెంట్ ఆఫ్ 20 years బాయ్. సో I am in engineering college since 20 years. So 2006 నుంచి I am doing a job in BV Raju Engineering College in Narsapur, and now I am an associate professor there working as Dr. Anupama. Yes. Recently I completed my PhD also in 2021. Yes. సో ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి దే ఫర్గాట్ షేరింగ్ విత్ దే పేరెంట్స్. సో వాళ్ళు ఇంట్లో మాట్లాడడం తగ్గిపోయింది. పేరెంట్స్ ఆల్సో గివింగ్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు దెమ్. మనకి అవసరం కంటే ఎక్కువ పిల్లలకి మీరు సౌకర్యాలు ఇచ్చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనము ఎలా ఉన్నా కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్ ఎవరున్నా కూడా పిల్లలకి కింద కూర్చొని తినడం నేర్పించండి, డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చొని నేర్పించండి. మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళాలి, రోడ్డు మీద సైకిల్ మీద వెళ్ళగలగాలి, బస్లో టికెట్ తీసుకొని వెళ్ళగలిగే ధైర్యం నేర్పించండి. అదంతా నామోషిగా ఫీల్ అవుతారు పిల్లలు. నువ్వు ఎప్పుడైతే ఇట్లాంటి చిన్న చిన్నవి అన్సీన్ చేస్తావో నీకు అది తెలియదు. కింద నుంచి కష్టపడి వచ్చిన వాడు రూపాయిని వేస్ట్ చేయడు. సో డబ్బు విలువ ప్రతి ఒక్క మనిషికి తెలవాలండి. అంటే పిల్లలనే మనము కొట్టి పడేయలేం. తల్లిదండ్రులుగా మనకి తెలవాలి, చిన్న పిల్లలకి తప్పకుండా తెలవాలి. ఇప్పుడు వాళ్ళకి చెప్పి నేను కూడా స్విగ్గీ ఆర్డర్ పెట్టేస్తే నన్ను కూడా మమ్మీ యూ హ్యావ్ గాన్ టు దిస్, యూ హ్యావ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ అంటారు. సో యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ కిడ్, దెన్ యూ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్. ఒక తల్లిగా మాత్రం అనుకుంటారు, తల్లే కదా ఇంట్లో వంట చేస్తుంది అని అనుకుంటారు. వాళ్ళు వంట రూమ్ నుంచే అన్ని హితబోధాలు చెప్తారండి పిల్లలకి. సో ఒక తల్లిని చూసుకుంటూనే పిల్లలు పెరుగుతారు అండ్ దే డెవలప్ ఇన్ టు ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇప్పటివరకు మనం ఒక సర్టెన్ థింగ్స్ మాట్లాడితే ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం కాసేపు.
అనుపమ గారు మరి కాలేజ్ టైంలో అల్లరి చేయడం, గొడవ చేయడం, ఇంట్లో వాళ్ళని సరదాగా అలాంటివి ఏముండవా సిస్టర్స్ మధ్యన కానీ లైక్ పేరెంట్స్ మధ్య? కొట్టుకుంటామండి, మామూలుగా కాదు. రక్త చరిత్ర 1, 2 ఉంటాయి నా దగ్గర, మా సిస్టర్ దగ్గర. షీఈస్ డూయింగ్ MBA ఇన్ బోస్టన్, ఓకే US లో చేస్తుంది మా సిస్టర్. ఓకే ఇంకా ఇప్పుడు ఇట్లా పాష్ గా మాట్లాడుకుంటాం వస్తే బాగున్నావా అని. కానీ చిన్నప్పుడు అయితే ఇసురుకోవడాలు, ప్లేట్లు ఇసురుకోవడాలు, కొట్టుకోవడాలు, ఎవ్రీథింగ్ వాజ్ సో నార్మల్. అది ఉంటేనే బాగుంటది. డిసిప్లైన్ అంతా ఒకవైపు అయితే ఆ ఏజ్ గ్రూప్ లో మనకి సరదాగా ఉండడం, లైక్ సినిమాలకు వెళ్ళడం, కావాల్సింది కొనుక్కోవడం, టుమ్మా కొట్టడం, ఇంకేమన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. అనుపమ గారు చేసిన 1 or 2 లిటిల్ బిట్ థింగ్స్ లైక్ మీ పేరెంట్స్ కూడా అంటే చెప్పాలని రూల్ లేదు, లైక్ చిన్న చిన్న థింగ్స్ కాబట్టి అవి మాతో కొంచెం చెరిష్ చేసుకుంటారు. ఇప్పుడు మాట్లాడేదే ఉందండి, ఏది దాచి లేదు. అండ్ ఐఎమ్ ఎ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. కొంచెం బోరింగే ఉంటుంది. వర్షం పడ్డా కూడా కాలేజ్కి పోయేదాన్ని. ఇంకా మా టీచర్స్ తిట్టుకునే వాళ్ళు మమ్మల్ని. ముందుకొచ్చి వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్, సో నేను, రుచిత, రోహిత్ అని ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఫస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం, క్లాస్ అంతా అబ్సెంట్, మేము ప్రెజెంట్. వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ వండర్ఫుల్. మేము వాళ్ళకి పెట్స్ అనుకునే వాళ్ళం. కానీ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ రోజు నేను టీచర్ అయినాక నాకు తెలుస్తుంది. సో దిస్ ఈస్ వాట్ మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్ దేర్. బంక్ కొడితే ఒకరోజు అందరికి పనిష్మెంట్ ఇచ్చారు టీచర్. ఫస్ట్ డే బంక్ కొట్టి బిస్కెట్ అయింది. సో ఆ రోజు నుంచి అర్థమైపోయింది అనమాట, ఒక్కరోజు బంక్ కొడితే దొరుకుతాము, ప్రతిసారి కొట్టాలి అని అర్థమైంది. అంటే బంక్ కొట్టడం తెలియకపోవడం అర్థం కాలేదు, ఎట్లా కొట్టాలో అర్థం కాలేదు. సో మనకి అలవాట్లేంది, ట్రై చేయొద్దని తెలుసుకున్నాం. ఓకే, అప్పుడైతే రియలైజ్ అయిపోయారు. రియలైజ్ అయింది. ఇప్పుడు మీకు కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళనా అసలు వాళ్ళకి నేను ఎప్పుడన్నా అంటే జనరల్గా అయితే వాళ్ళకి దే ఆర్ నాట్ స్కేరీ ఆఫ్ మీ, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, ఇలా అందరు టీచర్స్ చెప్తారు అనుకోండి. కానీ మా వాళ్ళకి నేను తిడుతుంటే కూడా ఫీల్ గారు. అంటే ఎప్పుడన్నా ల్యాబ్లో ఎందుకురా అమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటే, బయటకు వచ్చి నువ్వు ఫీల్ అయినావా అని అంటే, లేదు మేడం మీరే కదా, అట్లా చెప్తుండే అనమాట. సో దే ట్రీట్ లైక్ ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ టోల్డ్ ఫర్ మై గుడ్ అని. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై కాలేజ్. అండ్ సగము కాలేజ్ లైఫ్ నాకు పోలేదు అనడానికి దిస్ ఈస్ అ బిగ్ ఎగ్జాంపుల్. ఐ ఎంజాయ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ మై BVR-IT. ఎప్పుడు ఈవెంట్స్ అవుతుంటాయి, నేను కల్చరల్ క్లబ్లో ఉంటాను. సో పిల్లలతో పాటు ఎవ్రీ రిహార్సల్, సో పిల్లలతో కొంచెం ఎక్కువ కనెక్ట్ ఉంది. ఈ జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, లైక్ మీ అప్పటికి అండ్ ఇప్పుడు మీ స్టూడెంట్స్ అప్పటికి డిఫరెన్సెస్ ఏంటి? లైక్ ఇన్ అ సీరియస్ వే, ఇన్ అ ఫన్నీ వే. ఓకే, ఫన్నీ వే ఏంటంటే వీళ్ళకి ఓపికలు లేవు. ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు వచ్చేసేయాలి ఇక మనకి. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఓల్డ్ స్కూల్ అని చెప్తాడు నన్ను. మేమేం ఓల్డ్ స్కూల్ అమ్మా, నేను సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ కదా అంటే, నీకు తెలియదు మమ్మీ ప్లీజ్ నువ్వు ఓల్డ్ స్కూల్ అంటాడు. సో వీళ్ళకి పేషెన్స్ లేదు. బేసికల్గా వెన్ వీ యూస్ టు డూ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఒక పేపర్ ఇచ్చి కూర్చొని చేసేవాళ్ళం. వీళ్ళకి అంత నిమిషాల్లో వాట్సాప్, ఇప్పుడు క్లాస్లో కూడా ఏదన్నా నోట్స్ ఏదైనా ఇస్తే రాసుకోండి అమ్మా అంటే ఫోటోలు తీసుకుంటామంటారు. ఇక ఏదో నా క్లాస్లో సెల్ ఫోన్స్ అండ్ అవర్ కాలేజ్లో సెల్ ఫోన్స్ రెస్ట్రిక్టెడ్ కాబట్టి ఆగుతాయి. ప్రతిదీ మనకి చేతిలోనే కావాలి, నోట్స్ అంతా. సో ఆ హార్డ్ వర్క్ అనేది కొంచెం ఇట్స్ జస్ట్ సింక్డ్, అది ఉండాలి. ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఆటలు లేవు శ్రావణి గారు, ఆటలు లేవు, దెబ్బలు లేవు, మట్టి వాసన లేదు, ఒక రక్తం చుక్క చూడలేదు పిల్లలు. ఇంకేం పెరుగుతారండి, కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అంటారు. ఇప్పుడు ఒక 10 మందిని తెస్తే మనం కబడ్డీ ఆడతాం అనుకోండి, వీళ్ళు నాజుగ్గా పెరిగిండ్రు సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటా. ఇంకా ఫ్యూచర్లో ఏం ఫిట్నెస్ ఉంటుందండి? ఆడతారా మీ స్టూడెంట్స్తో మీరు? అఫ్ కోర్స్ వి ప్లే అ లాట్ విత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవ్రీవేర్. ఇంకా ఇప్పుడు ఇదంతా ఒక పార్ట్కి వచ్చేస్తే లైక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మేము విన్నాం మీకు చాలా ఇంట్రెస్ట్ అని, అండ్ అట్ ద సేమ్ టైం మేము కొన్ని వీడియోస్ కూడా చూసాము. సో వీ వుడ్ లైక్ టు ఎవ్రీథింగ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే, మేము చూసిన వీడియోలో ఒక కార్నర్ స్పేస్ అంటే అబ్బాయిలకి ఉండొచ్చు ఆ కార్నర్ స్పేస్, అమ్మాయిలకి ఉండొచ్చు. ఎక్కువగా అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కార్నర్ స్పేస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? ఓకే, సో దట్ స్పేస్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ శ్రావణి. సో ఈ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయిందంటే, 1 year బ్యాక్ మై సిస్టర్ ఇన్స్పైర్డ్ మీ. ఓకే, సో నాకు ఈ
ఇంటీరియర్ డెకరేషన్, హోమ్ డెకరేషన్ అండ్ సమ్ డిఐవైస్ ఇన్నోవేటివ్ అప్పుడు ఇంటర్ నుంచే చేసేదాన్ని. ఓకే. సో అవన్నీ వాట్ వీ డూ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ గెట్ లాస్ట్ సమ్ టైమ్ ఆఫ్టర్. సో ఈ యూట్యూబ్ అనేది మా చెల్లి చెప్పిందనమాట, నువ్వు ఇన్ని పెయింటింగ్స్ ఇస్తావు అండ్ యూ డూ సో మెనీ థింగ్స్ విచ్ యూ లవ్ ఇట్, ఎవరి కోసమో చెయ్యను, నా కోసమే చేసుకుంటాను. సో ఐ టేక్ ద వీడియోస్ అండ్ ఐ టేక్, అవన్నీ దే ఆర్ గోయింగ్ టు ట్రాష్. సో తను చెప్పింది, మా సిస్టర్ ఒక 2023లో చెప్పింది జూన్లో, నువ్వు వై డోంట్ యూ జస్ట్ సెక్యూర్ దెమ్ అండ్ హెరిటేజ్ దెమ్ అని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నాను. సో ఒక మాట మా చెల్లి దగ్గర నుంచి వస్తే, ఇంకొక మాట నా బెస్ట్ స్టూడెంట్స్ నుంచి వచ్చింది, గర్ల్స్. బాయ్స్ అయితే ఇక దే టెల్ ఎవ్రీథింగ్. వాళ్ళు చెప్పారు, మ్యామ్ మీరు ఇది చేస్తున్నారు, మా క్లాస్లో చెప్పారు, మీరు ఇది ఒక్కసారి చెప్పండి అంటే, లేదమ్మా అదంతా నాకు అలవాట్లేదు, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సమ్ రిస్కీ అండ్ కాంప్లికేటెడ్ థింగ్ అని అనుకున్నాను. మెల్లిగా ఐ స్టార్టెడ్ టేకింగ్ మై ఓన్ థింగ్స్. యాక్చువల్లీ అందరు అనుకుంటారు ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ అప్పుస్ గార్డెన్ డిలైట్ అని. సో దట్స్ మై ఫేవరెట్. సో అది యాక్చువల్లీ అప్పు ఈజ్ మై నిక్ నేమ్. సో ఐ లవ్ గార్డెనింగ్ అండ్ ఆల్. ఇందులో ఐ జస్ట్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. సో యాజ్ అ కామన్ గర్ల్, కామన్ ఉమెన్, ఐ జస్ట్ స్టార్టెడ్ ఇట్ లైక్ అ న్యూట్రల్. నాకు ఏమీ తెలియదు, యూట్యూబ్ గురించి తెలియదు, సోషల్ మీడియా గురించి తెలియదు. ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ జీమెయిల్ విచ్ వీ హ్యావ్ అకౌంట్. దెన్ విత్ దట్ ఐ స్టార్టెడ్ చిన్నగా. వాట్ ఐ థాట్ ఈజ్ నో పర్టిక్యులర్ జోనర్ ఏది పెట్టుకోలేదు స్టార్టింగ్లో, బికాజ్ ఐమ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. ఏదనిపిస్తే అది, మా కాలేజ్ ఈవెంట్స్ అయితే దాంట్లోంచి గుడ్ థింగ్స్ ఐ టేక్. సో ఐ జస్ట్ మిక్స్ విత్ మై స్టూడెంట్స్ అండ్ టేక్ అలాంగ్ విత్ దెమ్. ఎట్లాగో మనకు ఒక టీజర్ రెడీ చేస్తారు మా యాన్యువల్ డేకి సంథింగ్, వాళ్ళతో పాటు డెకరేషన్ చేసుకుంటూ అది ఒక చిన్న వీడియో చేయడం. ఇంటికి రాగానే అంటే అందరు అనుకుంటారు కాలేజీలో వర్క్, ఇంట్లో బాబు స్టడీస్, మరి యూట్యూబ్కి టైం ఎక్కడ అని. ఇట్స్ నథింగ్ అండి. నేను ఐ ఓన్లీ అలాట్ సమ్ 15 to 25 minutes a day. ఆర్ ఇఫ్ ఇట్స్ బిగ్ థింగ్ ఐ డూ ఇట్ యాజ్ అ నార్మల్ హ్యాబిట్. నేను గుత్తొంకాయ కూర చేయాలని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వెళ్ళి చేసేస్తూ ఉంటాను. జస్ట్ ఒక వీడియో షార్ట్ తీసుకుంటా, ముందు తర్వాత. ఇట్స్ నథింగ్. వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు, వీళ్ళకి అసలు నేను వీడియో తీసినట్టు కూడా తెలియదు. ఒకరోజు క్యాపెచినో చేస్తే అది వచ్చేసి యూట్యూబ్లో టీవీలో పెట్టాను. ఇప్పుడు తెచ్చావు కాఫీ, అది ఎప్పుడు చేసావు అన్నారు మా వారు. చేసేటప్పుడే చేసి తీసుకొచ్చిన, కొంచెం కాఫీ చల్లారింది, దట్స్ డిఫరెంట్ థింగ్ అనుకోండి. అది ఐ డు నాట్ అలాట్ మచ్ టైమ్. బట్ యూట్యూబ్లో చాలా మంది దే ఆర్ కీపింగ్ దేర్ హార్ట్ అండ్ సోల్, జోక్స్ అపార్ట్. సో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు షోకేస్ ఎవ్రీథింగ్, గుడ్ థింగ్స్, ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అండ్ ఆల్. సో నా స్టూడెంట్స్ కోసం, ఇదంతా నా పర్సనల్ అయితే, నా స్టూడెంట్స్ కోసం ఐ ఆల్సో పుట్ సమ్ మోటివేషనల్ క్లాసెస్. సో ఒక 10 వరకు అట్లా పెట్టాను, లైక్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్. అండ్ పర్సనల్గా నా దగ్గరకు వచ్చినవే తీసుకుంటాను. ఓకే, గర్ల్స్ వచ్చి మేడం నాకు ఇట్లా అనిపిస్తుంది, ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ అని కో ఎంప్లాయర్స్ అంటారు. నువ్వు టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోడీ గారికి కూడా అదే టైం ఉంటుంది. అవును కదా. సో హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్, హీస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో హీస్ అన్ అడ్మిరేషన్ టు ఎవ్రీబడి. సో అక్కడ ఉన్నప్పుడు నీకెందుకు ఉండదు? సేమ్ టైం దోస్ టైమ్ మేనేజ్మెంట్ థింగ్స్ ఐ ఆల్సో డిస్ప్లే. ఓకే. ఎట్ ద సేమ్ టైం మ్యామ్, ఈ టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా జనరేషన్కి నిజంగానే చాలా గ్యాప్ ఉంది. లైక్ హార్ట్స్ బేస్డ్ యూజింగ్ ఓన్లీ ఇన్ ఫోన్స్, గేమింగ్, ఇదే అవుతుంది. లైక్ లిటిల్ బిట్ చెప్పాలి అంటే ఇప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు యూత్, ఇప్పుడు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇంట్లో పనులు ఇవే ఉండేటివి. యాజ్ ఎ మామ్గా మీరు మీ కిడ్స్కి ఏం రిఫర్ చేస్తారు ఈ టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే? టైం మేనేజ్మెంట్ ప్రతిరోజు మా అభినవ్కి చెప్తూనే ఉంటాను. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప కార్తీక అయితే తనే మాకు చెప్తుంది, అంత పర్ఫెక్ట్ గర్ల్. అండ్ మై సన్ ఈజ్ లైక్ 10th వరకు ఇట్స్ లాక్ డినీ డానీ అండ్ జస్ట్ జోవియల్ థింగ్స్. ఇప్పటి నుంచి మాత్రం హీ స్టార్టెడ్ మార్నింగ్ అవర్ టైమ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 5:30 అనేది వి ఫిక్స్డ్ ఇట్. ఓకే. సో 5:30 నుంచి నీకు వండర్ఫుల్ టైం ఉంటుంది, నువ్వు లేచి కూర్చొని ఏమైనా చేసుకో, బట్ యూ షుడ్ గెట్ అప్ ఎట్ 5:30. ఓకే. సో ఇది మనం ఇన్కల్కేట్ చేసుకొని, ఇఫ్ యూ వాంట్ టు ఎన్కాప్సులేట్ విత్ ఆల్ అవర్ అదర్ థింగ్స్ టు స్టూడెంట్స్ అండ్ టు కిడ్స్, దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అది స్లోగా స్టార్టింగ్ చాలా హెజిటింగ్ ఉంటుందండి. సో అదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది.
బట్ ఒక్కసారి వెళ్ళి కొంచెం వర్కౌట్స్ చేయడము వెళ్ళి చేస్తుంటే ఇట్స్ గోయింగ్ టు గెట్ హ్యాబిచుయేటెడ్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నేను అంటాను. మా అబ్బాయికి కూడా అట్లానే చెప్తాను. ఈవెన్ ఐ డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హోమ్ వర్క్ యాక్చువల్లీ టు మేక్ మై టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్. డైలీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం నేను మా హస్బెండ్. ఇంకా స్టార్టింగ్లో అయితే బుక్ కూడా రాసుకునేదాన్ని. సో ఈరోజు ఏం మిస్టేక్ అయింది అదంతా. ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ అయిపోయి బుక్ పోయింది ఎక్కడ. యాక్చువల్లీ అంటే చెప్పడానికి అనే దానికన్నా ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కానీ మనల్ని మనం పర్ఫెక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ థింగ్స్ అనేది పిల్లలకి మనం ఇప్పటి నుంచే నేర్పించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా స్కెడ్యూల్స్ కానీ లేదా ఎగ్జామ్స్ కానీ లేదా గేమ్స్ కానీ ఎవ్రీథింగ్, ఫుడ్ కానీ హెల్త్ కానీ ఇప్పుడున్న ఈ సరౌండింగ్స్ మనకి ఏదైతే ఉందో మొత్తం కూడా లైక్ పొల్యూటెడ్. ఎస్, దీని నుంచి మనం మనల్ని టేక్ కేర్ చేసుకోవాలంటే ఇప్పుడు లైక్ జనరేషన్ గ్యాప్ అనే సంబంధం లేకుండా ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, లైక్ వాళ్ళు ఎంత చురుగ్గా పనిచేయాలి. ఇట్స్ నెవర్ లేట్ శ్రావణి గారు. ఈరోజు ఎవరికన్నా హెల్త్ గురించి భయం కానివ్వండి, జాగ్రత్త కానివ్వండి ఉంటే దే షుడ్ స్టార్ట్ రైట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ డీటాక్స్డ్ యువర్ సెల్ఫ్. మీరు అదేదో మంతెన సత్యనారాయణ గారిది వినాలా రోజు అనుకోవడం కాదు. ఒక్కసారి వినండి, ఫాలో అయిపోండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది ఫాలో అవ్వండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో జుంబా, if you love dance, like we just with my all community friends we do everyday zumba. అది విని నమ్మడానికి చాలా కష్టం ఉంటుంది చాలా మందికి. ఈమె ఆ ఓల్డ్ కాలం కదా వీళ్ళు జుంబా చేస్తారా అని. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జుంబా ఫర్ వర్కౌట్స్. మార్నింగే లేచి కొంచెం యోగా, 2 డేస్కి ఒకసారి యోగా. ఆర్ పిల్లలకి ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫాలో ఎ స్కెడ్యూల్. ఫుడ్, యాక్చువల్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ గ్రోత్. సో మైండ్ సెట్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యాక్టివ్నెస్ ఆర్ ద బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీదనే ఉంటుంది. అండ్ స్లీప్ కూడా అండి, బికాజ్ ఎవ్రీబడి షుడ్ గో టు స్లీప్ ఎట్ 10 o'clock. మీకు స్లీప్కి ఒక 8 hours లేకపోతే యు ఆర్ గోయింగ్ టు మ్యాల్ ఫంక్షన్ యువర్ సెల్ఫ్. అంటే అసలు మీ బ్రెయిన్ విల్ నాట్ వర్క్ ఫంక్షనల్లీ ఎగ్జాక్ట్లీ. బికాజ్ మనకున్న 4 lobesలో బ్రెయిన్లో ఫ్రంటల్ లోబ్ అవన్నీ ఉంటాయి. సో వాటిల్లో ఈజ్ 100% ఫంక్షనింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్. సో అది చురుగ్గా పనిచేసి మీ మోటార్, ఇట్లా మనం చేతులు గదపడము, కాళ్ళు గదపడం, ఇవన్నిటిని మోటార్ ఇమేజరీ ఫంక్షన్స్ అంటారు. సో వీటిని కూడా ఎగ్జాక్ట్లీ దే షుడ్ ఫంక్షన్ అన్నప్పుడు మన ఫుడే రెస్పాన్సిబుల్. యువర్ ఫుడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ టైమ్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ టు యువర్ బ్రెయిన్ ఫంక్షనింగ్. సో ప్రతి న్యూరాన్ ఇన్ యువర్ బ్రెయిన్ షుడ్ ఫంక్షన్ అన్నప్పుడు నీ ఫుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిద్రలోనే అవన్నీ ఎగ్జాక్ట్లీ వర్క్ చేస్తాయి. అందరూ అనుకుంటారు నిద్రపోయే ముందు నేను ఇది అని. ఒక బాటిల్ తీసుకోండి శ్రావణి, ఆ బాటిల్లో కింద ఒక చిన్న హోల్ ఉంటుంది. మీరు అన్ని డంప్ చేసుకుంటా పోండి, హోల్ మాత్రం చాలా చిన్నగా పెట్టండి. అదంతా ఇసుకలాగా జారిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ 1 hour or 2 hours టైం. ఇది మొత్తం కంప్లీట్ కాకుండానే మీరు ఇంకా యూ కీప్ ఆన్ పుట్టింగ్ ఇట్ టు బ్రిమ్ ఆఫ్ ద బాటిల్. ఎప్పటికీ ఆ ఇసుక జారేను? యూ కెనాట్ ఇమాజిన్. మన స్టమక్ కూడా అంతే. సో మన ఇంటెస్టైన్, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతే. అది ఖాళీ కాకముందే నింపేస్తూ ఉంటారు. సో దాన్ని ఖాళీ చేయండి. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ బాడీ. మనతోని ఎండ్ ఆఫ్ ద డే వరకు, ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ వరకు ఉండేది మన బాడీ శ్రావణి, నోబడీ ఎల్స్. దాన్ని హెల్దీగా ఉంచుకుంటేనే యూ కెన్ బీ సపోర్టివ్ టు యువర్ ఫ్యామిలీ. ఐ బిలీవ్ ఇట్. యాక్చువల్లీ మ్యామ్ చాలా లైక్ మీ నుంచి మేము చాలా నేర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, లైక్ అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ మేము మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మీరు ఇప్పుడు యాజ్ అ యూట్యూబర్ గాను, యాజ్ అ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గాను యువర్ పర్ఫెక్ట్. ఇప్పుడు డిస్కస్ చేసిన వీటన్నిటి నుంచే వి నో. అయితే ఫర్దర్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ కొత్త విషయాలు లైక్ ఈ జనరేషన్ పీపుల్కి కానీ లేదంటే కిడ్స్ కానీ ఎవ్రీథింగ్ మోటివేటెడ్, ఎస్, ఇట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేసే ఆలోచన ఉందా? ఎస్. మీరు పర్ఫెక్షనిస్ట్ అని ఏదేదో పదాలు అంటున్నారు. ఐఎమ్ జస్ట్ న్యూ బేబీ టు దిస్ సోషల్ ప్లాట్ఫామ్. అసలు సోషల్ ప్లాట్ఫామ్ అంటేనే చాలా దూరం నేను. ఈ
థింగ్స్ ఐ హ్యావ్ టు క్యాప్చర్ అనే దానికోసం ఐ హ్యావ్ టేకెన్ యూట్యూబ్. అండ్ ఇన్స్టా ఈజ్ లైక్ జనరలీ ఐ యూజ్ ఇట్. బట్ యూట్యూబ్ వల్ల మనం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావచ్చు అనే విషయం ఐ హ్యావ్ అనలైజ్డ్. సో చాలా మందికి అంటే అసలు సమ్ వర్కింగ్ ఉమెన్ ఆర్ హోమ్ మేకర్స్, గర్ల్స్ ఆర్ బాయ్స్, ఎనీబడి, అన్ఎంప్లాయిడ్స్, ఎవరన్నా కూడా లైఫ్ని కొంచెం తెలుసుకోవచ్చు. వీ కెన్ జస్ట్ పాస్ ద ఇన్ఫర్మేషన్ త్రూ అ ప్రాపర్ ఛానల్ అని యూట్యూబ్ ఇస్ ద మీడియా. అందులోంచి నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వాట్ ఆర్ ద కెరియర్ గోల్స్ అండ్ కెరియర్ గైడెన్స్ టు అ స్టూడెంట్ అనేది మై ఫ్యూచర్ ప్లాన్. అంటే దానికి కూడా కొంచెం హోంవర్క్ చేస్తున్నాను. లైక్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ 10th అవ్వగానే వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ అవైలబుల్ ఫర్ హిమ్. జనరల్గా పోతారు ఎంపీసీ, బైపీసీ, ఇదే మనకి జీవితం. మిగతా అవి ఏంటి, అసలు అవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయా లేదా, దే క్యాన్ డూ వండర్స్ విత్ ఎంఈసీ, సిఈసీ అని కూడా తెలియదు జనరల్ పేరెంట్స్కి. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ రైట్ పాత్ ఫ్రమ్ ద బిగినింగ్. నెక్స్ట్ ఇంజనీరింగ్గా ఇంకా ఎప్పుడు ఏం లేదు, ఇంకా 10th కాగానే ఇంటర్ కాగానే ఇంజనీరింగ్ ఎందుకు, వాట్ ఆర్ దే గోయింగ్. సమ్ పీపుల్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ టీచర్స్ దట్ ఐ ఎమ్ నాట్ ఎట్ ఆల్, దిస్ ఇస్ నాట్ మై చాయిస్ అని. మధ్యలో వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు, 3rd yearలో పారిపోయిన పిల్లలు ఉన్నారు. నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కానీ పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఇట్లా వచ్చినా అని. దే ఆర్ లూజింగ్ మనీ అండ్ ద టైమ్, వాల్యుబుల్ టైమ్. సో ఒక మనిషికి ఏది చేస్తే దే కెన్ యాక్చువల్లీ గెట్ ఆన్ విత్ దేర్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ అనేది నాకు చూపించాలనేది నా మెయిన్ ఎయిమ్ అండి శ్రావణి. మ్యామ్ అదేవిధంగా ఇప్పుడు బేసిక్గా మనం మాట్లాడుకుంటే స్టడీసే ఎక్కువ డామినేట్ చేస్తుంది కిడ్స్ని. లైక్ వాళ్ళ ఇంపార్టెంట్ టైం వెన్ దే వాంట్ టు నో ఆ సర్టన్ ఏజ్ లిమిట్లో డామినేట్ చేస్తూ వస్తుంది. సో అలా డామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్ శ్రావణి. ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దిస్. పిల్లలకి సపోజ్ రాము ఇస్ అన్ ఎక్స్-పర్సన్, అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. యాక్చువల్లీ ఫోటోగ్రఫీకి వండర్ ఉంది, బయట మార్కెట్లో బూమ్ ఉంది. హీ క్యాన్ డూ వండర్స్, హీ క్యాన్ రీచ్ టు స్కై దేర్. కానీ ఎప్పుడు హీ షుడ్ బీ ఎ బ్రాండ్ పర్సన్ దేర్. అతనికి ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఎట్లా వస్తుంది సర్టిఫికేట్? సో స్టడీ ఈజ్ అ బేసిక్ సర్టిఫికేట్ టు హిమ్. మినిమం చదువుకోవాలి. సో చదువులో ఉన్నప్పుడే నీకు ప్యాషన్ వచ్చేస్తే మీరు అంతా ఎగ్జాజరేట్ అయిపోయి డైవర్ట్ అయిపోతారు. సో వీ విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. సో పిల్లలకి ఇంజనీరింగ్, మెడికల్ ఆర్ వాట్ ఎవర్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు జస్ట్ టెల్ వన్ థింగ్. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బేసిక్ ఫౌండేషన్. మీరు బేసిక్ ఫౌండేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. యు షో యువర్ పేరెంట్స్ వాట్ వీ రిక్వైర్ మినిమం. మధ్యలో వెళ్ళిపోతా అంటే ఎటు కాకుండా అవుతారు. బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్ దే గాట్ సక్సెస్డ్. ఈవెన్ మనం మాట్లాడుకుంటే ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు దే యాక్చువల్లీ ఫాలో దేర్ గోల్. అట్లా డెడికేటెడ్గా 100% వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి ఇంకెవరిని పట్టించుకోరు. నాకు ఇది కావాలి, నాకు ఇదే అని అంటే వాళ్ళు తిండి నిద్ర మానేసి దాని వెనుక పోయిన వాళ్ళు ఉంటారు. దాన్ని చూసి ఇంకా కొంతమంది మధ్యలోంచి వెళ్ళిపోతారు. సో ఇట్లా మిడిల్ కన్ఫ్యూజ్డ్ పీపుల్ గురించి వీ షుడ్ యాక్చువల్లీ టెల్ దెమ్ స్టడీ ఈజ్ నాట్ ద మెయిన్ క్రైటీరియా, బట్ ఇట్ ఈస్ ద మినిమమ్ క్రైటీరియా. ఇట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ టు షో యువర్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఫస్ట్ విత్ యువర్ స్టడీస్, దెన్ ఓన్లీ రెస్ట్ ఆల్ అని నేను అంటాను. బికాస్ స్టడీ నీకు కుదరలేదు అనుకోండి, యు ఆర్ ఆన్ ద టాప్. కుదరకుండా నువ్వు రీచ్ అయ్యావు అని అంటే యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ గాడ్ ఆఫ్ సక్సెస్. కానీ మీరు చదువు అని పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా నేను చదవను, నేను ఫోటోగ్రఫీకి వెళ్తా, నేను ఇటు వెళ్తా అన్నప్పుడు మినిమం చదివేసుకోండి. మీ ప్యాషన్ ఇస్ దేర్, లైఫ్ అంతా ఉంది మీకోసం, మీరు ఎట్లాగో అది సాధిస్తారు. కానీ నువ్వు ఫోటోగ్రఫీకి వెళ్ళినప్పుడు నీ బేసిక్ డిగ్రీ చూపిన అయినా అంటే నువ్వేం చెప్తావు? 10thలో వారిపోయి వచ్చిన, ఇంటర్లో ఫెయిల్ అయినా, ఇవి చెప్తే నీ మీద ఇంప్రెస్ ఉండదు కదా. యు గెట్ యువర్ బేసిక్ సర్టిఫికెట్స్, దట్స్ యువర్ హెరిటేజ్. గ్యాదర్ చేసుకో, యూ కలెక్ట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్, గో డేర్లీ డామినెంట్లీ టు ద మార్కెట్. యువర్ మార్కెట్ ఈజ్ యువర్స్. ఏ ప్రొఫెషన్ అయినా నీకు ఫస్ట్ సంపాదించుకోవాలి. మినిమం నాలెడ్జ్ ఈజ్ యువర్ స్టడీ, అంతే. ఒక పర్సన్కి లైక్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం వేసుకునే డ్రెస్సింగ్ని వేస్ట్ చేసి కానీ, లేదా మనం ఉన్న లగ్జరీ థింగ్స్, మన దగ్గర ఉన్న లగ్జరీ థింగ్స్ని కానీ వీటిని వేస్ట్ చేసుకొని రెస్పెక్ట్ అనేది సొసైటీలో మనం వెరీ కామన్గా చూస్తాం. ఈవెన్ మనకి ఛాన్స్ కావాలి అని మనం ట్రై చేసినప్పుడు కూడా మన కష్టం కన్నా ఇవే ఎక్కువ కనిపిస్తాయి.
సో వీటి గురించి మనం మాట్లాడుకుంటే మీరేం చెప్పగలరు? నేను సో ఇది మా అబ్బాయికి నాకు వచ్చే జనరల్ డిస్కషన్. సో అది ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్స్. మనకి మనం తెలుసుకోవాలి. సో ఒక్కసారి నీ దగ్గర వర్త్ ఉంది, ఒక్కసారి నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, ఏ ఆర్నమెంట్ కూడా దాన్ని బీట్ చేయలేదు. 10 మందిలో ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఒక్కదానివే లేచి నుంచుంటావు, అక్కడ డైమండ్ నెక్లెస్ వేసుకున్న ఆమె లేవదు. సో ఒక కలెక్టర్ మాట్లాడినట్టు బెంజ్ కార్ దిగిన ఒక కామన్ మ్యాన్ ఎట్లా మాట్లాడగలుగుతాడు? యువర్ కల్చర్, యువర్ స్టడీ, యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ బిహేవియర్, నీ నాలెడ్జే మాట్లాడుతుంది. బట్టలు నగలు ఇస్ జస్ట్ థర్డ్ ఫోర్త్ థింగ్ టు అస్ అనేది మనము పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు వచ్చే సొసైటీ అంతా ఎట్లా ఉంది? పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే వీళ్ళేమనుకుంటారు. ఇప్పుడు కాలేజీలో మా అబ్బాయి కూడా రోజు ఈ షూసే వేసుకెళ్ళాలి. ఎందుకు? టీచర్ చదువు చెప్పారా నీకు? ఆ షూస్ వేసుకెళ్ళకపోతే నో, దట్స్ యువర్ బిహేవియర్ విచ్ ఈస్ మేకింగ్ టీచర్ యువర్ పెట్. యు ఆర్ బికమింగ్ పెట్ టు ద టీచర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. అరే వీడు కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చిండు, వీడు నా ఫేవరెట్ అని ఎవరు చెప్పారే? ఒక్క టీచర్ని తీసుకురండి. దే ఓన్లీ రెస్పెక్ట్ అండ్ అడోర్ ద స్టూడెంట్స్ హు ఆర్ సిన్సియర్లీ లిజనింగ్ ద క్లాసెస్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. మీరు చూసిండ్రు కదా, మీరు చదువుకున్నప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఓన్లీ ద టీచర్స్ లవ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ లిజనింగ్ అండ్ డెడికేటెడ్లీ. అక్కడ నీకు అదే ప్రేమ ఉంది, అక్కడ అదే వర్కౌట్ అయింది. నువ్వు బయట సొసైటీకి వెళ్ళినావు, నీ వర్త్ ఏంటో అందరికీ తెలుసు, దెన్ వై టు షో ఇట్. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీకు ఒక డిగ్రీ ఉంది, దాన్ని చూపించుకోవడానికి అవసరం లేదు. ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది నువ్వేం చదువుకున్నావా, నువ్వు ఏం చేస్తున్నావా, నీ ప్రొఫెషన్. ఇప్పుడు శ్రావణి గారు అని అంటే ద బెస్ట్ యాంకర్ అని అన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు వేర్ ఎ డైమండ్ నెక్లెస్ ఆల్వేస్ శ్రావణి. యువర్ డిగ్నిటీ అండ్ యువర్ ప్రొఫెషన్ ఈస్ క్యారీయింగ్ యూ అ వండర్ఫుల్లీ. సో ఎవ్రీబడి విల్ రికగ్నైజ్ శ్రావణి ఓన్లీ విత్ హర్ గ్రేస్, నాట్ విత్ యువర్ ఆర్నమెంట్స్ అనేది మనం సొసైటీకి చెప్పగలగాలి. ఎట్ ద సేమ్ టైం మ్యామ్ రెస్పెక్ట్ ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక హ్యూమన్కి ఇంకొక హ్యూమన్కి రెస్పెక్ట్, టువర్డ్స్ రెస్పెక్ట్ అది చాలా మినిమం దొరుకుతుంది సొసైటీ. మినిమం దొరుకుతుంది. అదేనండి, మన సొసైటీ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ అ కల్చర్ విచ్ వీ ఫిల్ అని నేను అంటాను. సో మన ఇంట్లోంచే మనం అది స్ప్రెడ్ చేయాలి అనేది ఈచ్ మదర్స్ రెస్పాన్సిబిలిటీ. ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుందంటే దే గో ఫర్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ ఎట్ ఈవినింగ్. సో మధ్యలో అంతా మమ్మీదే ఉంటుంది. సో చూస్తున్న ప్రతి ఒక్క మదర్ కూడా దే 100% యాక్సెప్ట్ ఇట్. మనం చేసే కల్చరే పిల్లలకి వెళ్తుంది. సో మీరు మీ పిల్లలకి నేర్పించండి. ఈవెన్ ఐ షుడ్ టీచ్ మై సన్ దట్ యు డు నాట్ రెస్పెక్ట్ మనీ. మనీ ఈజ్ అ మినిమం బేసిక్ థింగ్ టు లివ్. దట్స్ నాట్ 100% టు గివ్ హిమ్ లైఫ్. సో ఉంటే హెల్ప్ చేయి. సో దాన్ని బట్టి నీ ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు. వాడికి ఎట్లా ఇవ్వాలి, ఫ్రెండ్షిప్ని బట్టి ఇవ్వాలి అనేది మనం స్టార్ట్ చేస్తే కాలేజ్కి వెళ్ళి కూడా వాడు అదే స్ప్రెడ్ చేస్తాడేమో. బాయ్స్ గర్ల్స్ కూడా అంతే. ఫ్రెండ్షిప్ ఎక్కడ వస్తుంది? అరే హీ విల్ గివ్ మీ అ బిగ్ ట్రీట్, సో ఐ విల్ బీ హిస్ ఫ్రెండ్స్ అనేది మానాలి. ఇంకా ఎవరైతే ఇప్పుడు నేను ఎన్సిఎల్ కమ్యూనిటీలో ఉంటాను, ఇక్కడ కూడా ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్ హూ యాక్చువల్లీ వాల్యూ ద ఫ్రెండ్షిప్. ఇక్కడ కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి, ఎక్కడన్నా గ్రూప్స్ ఉంటాయి వేర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఆర్ కమ్యూనిటీ గ్రూప్ కూడా వాళ్ళు దే రెస్పెక్ట్ ఓన్లీ మనీ అనేది ఎక్కడన్నా ఉంటుంది. మన ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం దూరం ఉండాలి. వీ షుడ్ స్ప్రెడ్ జెన్యూన్ క్యారెక్టర్ బిల్డింగ్. దట్స్ ఇట్. ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ లైక్ యాజ్ ఎ గర్ల్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ మామ్, యాజ్ ఎ వైఫ్ ఎక్కువ మీరు లైక్ చేసే రోల్ ఏది? మీరు ప్లే చేసిన రోల్స్లో ద బెస్ట్ రోల్? ఇది చాలా కష్టము శ్రావణి. నాకు యాక్చువల్గా ఇది కొంచెం మా హస్బెండ్కి నచ్చని మాట. ఇదేంటంటే ప్రపంచంలో నన్ను ఎవ్వరు గుర్తించినా కూడా అమ్మ నాన్నల దగ్గర మనము వీఆర్ లవబుల్. వాళ్ళకి మనం ఏ తప్పు చేసినా కరెక్టే, కరెక్ట్ చేసినా కరెక్టే. ఇది పక్కకు పెడితే కాలేజీలో వీ కెన్ షో అవర్ సెల్ఫ్, వీ కెన్ అండర్స్టాండ్, టైం మంచిగా దొరుకుతుంది. కానీ భర్త దగ్గర 100కి 100 పాళ్ళు మార్కులు కొట్టాలనేది ఒక భార్య ధ్యేయం. నాకు అక్కడే ఉంటుంది జీవితం అంతా. సో ఎంత చేసినా కూడా మా ఆయన దగ్గరే 100% ఓకే యు ఆర్ గుడ్ ఇన్ దిస్ అనిపించుకోవాలని 99 years వరకు ట్రై చేస్తాను శ్రావణి.
ఇదే నా మెయిన్ రోల్ అనుకోండి. ఇక్కడైతే ఆగిపోయారా మీరు? ఆగిపోయినా అక్కడే, ఇంకా మిగతాదంతా దీని నుంచే వస్తుంది. యాజ్ అ ఉమెన్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ Yes. అక్కడే స్టక్ అయిపోతారు కదా, దట్ లవ్ కానీ దట్ అడ్మినిస్ట్రేషన్. అంతే, బికాజ్ మనకి ఫ్యామిలీయే బిగ్ సపోర్ట్ కదా శ్రావణి. ఇప్పుడు ఇక్కడ నాకు నా భర్త ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే హీ హ్యావ్ గివెన్ అ ఛాన్స్. ఇప్పుడు డాడీ వాళ్ళు చదివిచ్చారు బీటెక్, ఎంటెక్, పిహెచ్డి వచ్చేసరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కేఎల్ యూనివర్సిటీలో ఎవ్రీ 2 monthsకి ఒకసారి కార్ వేసుకొని ఈయన కూడా రావడం, రివ్యూ ఇవ్వడం, వెళ్ళడం. అంటే మాక్సిమం సగం పిహెచ్డి మా ఆయన కూడా చేసారు అనమాట. నా థీసిస్లో ఏమేం చేసినాను అంతా హీ కెన్ జస్ట్ టెల్ ఇట్ నౌ ఆన్ టిప్స్. స్లీప్ స్టేజ్, ఆల్కహాల్ డిటెక్షన్, స్లీప్ డిటెక్షన్ అన్నీ చెప్తారనమాట. సో ఆయనది 100% ఉంది, మా వారిది ఇందులో. ఇక్కడ నేను నెగ్గుతేనే కదా ఇంట గెలిచి బయట గెలవాలంటారు. సో నేను ఇంట గెలవకుండా బయట అంతా ఈమె గుడ్ టీచర్ అంటే ఇంట్లో వచ్చి వంట చేయకుండా ఉన్నా అనుకో, దట్స్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ. I should be a good mother, good wife. Then I have to showcase. Yes. That's it. ఈ రెండింటిని బ్యాలెన్స్ గా చేస్తారు. లైక్ ఫాదర్ ని అండ్ హస్బెండ్ ని దేనికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది? నాన్న అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మా నాన్ననే బెస్ట్ హీరో టు ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్. ఎక్కడైనా అంతే, ఇంకా సెకండ్ థాట్ ఉండదు. అది మా వారికి కూడా ఇప్పుడు ఎన్నిసార్లు అన్నా కూడా హీ బిలీవ్స్. అండ్ నిద్రలో లేపినా మా ఆవిడే వాళ్ళ నాన్ననే అంటది అని ఫిక్స్ అయిపోయిండు. సో ఆయన కోపం రాదు, ఏం రాదు ఇప్పుడు. ఇక ప్రతి ఈవెన్ వాళ్ళకైనా లైక్ వాళ్ళ డాటర్స్, వాళ్ళ సన్స్ అంతే కదా. నాన్న తర్వాత ఇంకా వేరే పేరు ఏది ఉండదు. ఇంకా నాన్న, భర్త, కొడుకు, థర్డ్ వస్తాడు ఇక కొడుకు. మొత్తం మెయిల్ ప్రియారిటీ. అమ్మ విల్ బి ఇన్ అస్, ద కల్చర్ ఈజ్ అవర్ మమ్మీ. సో అది కన్ఫర్మ్. And I forgot to tell you, balancing family and profession is the biggest task to every woman, Shravani. Yes. Because ఇప్పుడు మీరు కూడా ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఫ్యామిలీని, ప్రొఫెషన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది తెలుసుకుంటే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ షీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద యూనివర్స్. ఇప్పుడు నేను ఇది టైం ఎట్లా ఇవ్వాలి, కాలేజ్లో టైం ఎక్కడ ఇవ్వాలి, అక్కడ నేను వదిలేసి పిల్లలకి చదువు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పేటప్పుడు భర్తకి రావాలి అని ఇక్కడికి రావద్దు. అట్లా అని చెప్పి లేట్ నైట్స్ ఉన్నప్పుడు అటు వెళ్ళిపోయి ఇక్కడ ఇంట్లో అంతా స్కాటరీగా పెట్టడం, ఇది నా రెస్పాన్సిబిలిటీయే. సో ఐ షుడ్ బ్యాలెన్స్ దిస్. మ్యాక్సిమం డివోర్సెస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఫారెన్ మనకు సంబంధం లేదు, మనం ఇండియన్స్. సో ఇండియాలో మ్యాక్సిమం డివోర్స్ కేసెస్, నాన్న వచ్చినప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుకి 2500 కేసెస్ ఉన్నాయంట, డివోర్స్ కేసెస్ ఆన్ హిస్ టేబుల్ ఇన్ 2008. అప్పుడే చెప్పిండ్రు 2008లోనే. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దోస్ హు ఆర్ నాట్ అలాటింగ్ టైమ్ టు దెమ్. నువ్వెంత, నేను కూడా సంపాదిస్తున్నా. ఎవరి కోసం? పిల్లల్ని డే కేర్ సెంటర్లో పడేసి మీ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతే అఫ్ కోర్స్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ టు డెవలప్ యువర్ ఫ్యామిలీ. కానీ పిల్లలకి బాండ్ ఎక్కడిది? తల్లి ఎక్కడుంది, తండ్రి ఎక్కడున్నాడు, వాళ్ళ ప్రేమలు ఎట్లా? రేపు ఆయననే వెళ్ళి అడమెంట్గా తయారైపోతాడు. మీరు ఏం కల్చర్ ఇచ్చినట్టు? ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి, ఒక 1 year లీవ్ పెట్టుకోండి. బాబు పెద్దగా అయ్యే వరకు ఆ చిన్న చిన్న వండర్ఫుల్ మూమెంట్స్ మళ్ళీ వస్తాయా కదా? అంతే కదా. సర్టన్ ఏజ్ లిమిట్ లో పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయింది ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. అండ్ ఈయన రేపు వెళ్ళి ఈయన ఫ్యామిలీని కూడా అట్లనే లీడ్ చేస్తాడు. మా అమ్మ నాన్న నన్ను వదిలేసిండు కాబట్టి నేను కూడా వీని కిండర్ గార్డెన్లో వదిలేయచ్చు అనే ఒక గ్రాంటెడ్నెస్కి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీ తప్ప ఆప్షన్ లేదండి. శ్రావణి, ఇప్పుడు ఐ బెట్ no 2-3 ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ కంబైన్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వెళ్ళి ఉండాలన్నా కూడా మా ఫ్యామిలీలో ఎవ్రీబడి రెడీ ఉంటారు. మా బావగారు ఉంటారు, మా వదిన ఉంటుంది, మా నానమ్మ వాళ్ళు మీరుపేటలో ఉంటారు, మేమంతా ఆదిలాబాద్లో పుట్టి పెరిగినాం. సో నాన్న, మేనత్తలు అందరూ కలిస్తే ఏముండదు, పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది. ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఇంకా ఇక్కడే ఉంటారు మా బావగారు, తోటి కూడా అందరూ. ఇట్లా చాలా తక్కువ ఉంటారు శ్రావణి. బికాజ్ మీరు టైం అలాట్ చేయండి ఫ్యామిలీకి. కొంచెం కాంప్రమైజ్ అనేది అక్కడ వస్తుంది. లైఫ్లో మనం దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా పెరగడం అనేది ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వెన్ యూ మింగిల్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీరు ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీలో కలుస్తుంటే, పెద్దవాళ్ళు ఇప్పుడు మా నాన్నమ్మ ఉంటుంది, తను చెప్తుంది, ఏం అభినవ్ అట్లా కూర్చొని తింటున్నావు ఏంటిది, కింద కూర్చొని తిను, ఇది ఒక పాయింట్. మా అత్తగారు ఏదైనా చెప్తుంది, అమ్మ ఉన్నప్పుడు అమ్మ చెప్పేది, కార్తీక, కన్నబాబు ఇది వినండి, ఈ మోరల్ స్టోరీస్ చూడండి.
అంటే ద కల్చర్ డెవలప్స్ ఫ్రమ్ యువర్ ఎల్డర్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. నేను చెప్పేవి కొన్ని, మా ఆయన చెప్పేవి, నాన్న చెప్పేవి అన్నీ గ్యాదర్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ దెమ్ ఇన్ ద లైఫ్. సో ఇట్లా దే షుడ్ యాక్చువల్లీ క్యారీ దిస్ గుడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. కాంప్రమైజ్, పేషెన్స్, గుడ్ కల్చర్, రెస్పెక్టింగ్ అదర్స్ అనేది మీరు ఇందాక చెప్పారు, అదంతా ఫ్యామిలీలోంచి వస్తుందండి. మేము అనుపమ గారి దగ్గర ఇన్ని తెలుసుకున్నాం, బట్ సరదాగా తెలుసుకోవాలంటే అనుపమ గారు లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, లైక్ లేడీస్కి బంగారమో లేదో చీరో నగో ఇట్లా అంటారు కదా, అనుపమ గారు ఎక్కడ ఆగిపోతారు? నేను బంగారమేనండి. బట్టల మీద నాకు పెద్ద ఏమి షాపింగ్ అంటే కూడా 1 minute షాపింగ్ అయిపోతుంది. ఇది చాలా మంది ఆడోళ్ళకి నచ్చదు. 1 minute షాపింగ్ ఎవరికన్నా ఆడోళ్ళకి అవుతుందా అండి? కాదు. మా హస్బెండ్, మా అబ్బాయి, మా నాన్న ముగ్గురు షాపింగ్కి వెళ్తే వాళ్ళది ఒక 1 hour అవుతుంది పైన. నేను ఇక్కడ వచ్చి కూర్చుంటా అనమాట. ఉల్టా, అదేంటి ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే మూవీలో ఉల్టా అంద నా సీన్. కాకపోతే గోల్డ్ అనేది ఇట్స్ ఆల్ టైమ్ క్రేజియస్ట్ మ్యాడ్నెస్ టు మీ. దాంట్లో వెరైటీస్ కానివ్వండి, ఆ సెట్లు, అది అక్కడ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం వార్ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఎస్, లైక్ జరిగిన సిచ్యువేషన్ అంతా కానీ ఒకవైపు గ్యాదర్ చేసి చూస్తే ఉమెన్ని వార్ చేసి రమ్మని చెప్పేసి పంపించిన విధానం, లైక్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగామనేది, ఆ వార్ని గెలిచి వచ్చిన విధానం, ఇదంతా కూడా అనుపమ గారి మాటల్లో ఎలా చెప్తారు? మీకు ఎంకరేజ్మెంట్ అనేది మన ఇండియాలో అంత లెవెల్కి ఉంది అని చెప్పచ్చు. సో దే ట్రస్టెడ్ అ ఉమెన్ పవర్. సో ఒక ఉమెన్ పవర్, ఉమెన్ ఎంపవర్మెంట్, తన రీచ్ ఎక్కడ దాకా ఉన్నది అనేది మనం చూసాం. సో ఇంత ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక ఆడదానికి మన దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది మీకు, నాకు, ప్రతి ఆడవారికి కూడా ఒక పీక్ లెవెల్ రికగ్నిషన్. సో ఇంకా ఇంకా అట్లాంటి అచీవ్మెంట్స్ ఉండాలి. అండ్ వీ షుడ్ నో అవర్ పవర్ అనేది నా కోరిక. సో మనని నమ్మాలి ఫస్ట్. సో నమ్మకం ఉంది కాబట్టి దే హ్యావ్ రీచ్డ్ దేర్. తనని వార్కి పంపించారు అండ్ ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎండెడ్, ఒక బ్లాస్ట్. సో అలా ఇంకా చాలామంది నారీమణులను తయారు చేయాలని వీ రిక్వెస్ట్ టు అవర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్. యాక్చువల్లీ మ్యామ్, ఇంత ఆ ప్రౌడ్ మూమెంట్ ఎంత బాగుంటుంది అనేది, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ దాటొచ్చిన ప్రతి గర్ల్, ఉమెన్ ఆ స్టేజెస్ అన్ని దాటొచ్చిన ఒక మనకే తెలుసు ప్రౌడ్ మూమెంట్ ఎంత బాగుంటుంది, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే విషయం దగ్గర. ఇలా చూస్తే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటి రోజులు చాలా మారాయి. మనం జాబ్ చేస్తున్నాం, మనకు కావాల్సింది తింటున్నాం, బట్టలు కానీ కట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఇండియా ఒకప్పుడు ఇలా ఉండేది కాదేమో. ఫారిన్ కంట్రీస్ మనం చూసినట్టయితే లైక్ మనకున్నంత ఇంత కల్చర్ వాళ్ళకు ఉండదు. ఇన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇన్ని దాటేస్తూ మనం వచ్చాము. ఈరోజు ఇండియాని మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, లైక్ వీఆర్ ఇండియన్స్ అని, లైక్ వీఆర్ ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి. అదే అసలు మనము చీర కట్టు మీదనే మన జీవితం మొత్తము, ఇది ఎవరు పోల్చలేని మన ఒక హక్కు. సో ఇండియా అనగానే ఒక చీర గుర్తొస్తుందండి. అంటే మనం ఎంత గ్రేట్. అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ వండర్ఫుల్లీ గ్రేట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఏ దేశంలో కూడా లేని ఇంత పద్ధతి గల కల్చర్ మన భారతదేశ మహిళల్లోనే చూస్తాం. సో ఆవిడ ఎట్లాంటి కింద పైన మధ్యలో ఏ తరగతి ఆడవాళ్ళైనా చీరగట్టు దగ్గర నమస్కారం పెట్టాల్సిందే ఎదుటి మనిషి. అది మన ఇండియన్ కల్చర్. సో అండ్ మనకి ఇండియాలో ఉన్న ఈ సెక్యులరిజం ఏదైతే ఉందో, ఈవెన్ హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, వీఆర్ లైక్ మనం ఫ్రెండ్షిప్ చేస్తే అదొక ఫ్యామిలీ అనమాట. ఫ్రెండ్షిప్ అనేది పక్కకు పోయి ఫ్యామిలీ వచ్చేస్తుంది. దీన్ని మనం చూసుకున్నట్టయితే మనం బ్లెస్డ్ అంటారా? ఎంతవరకు? యాక్చువల్లీ వీ షుడ్ గెట్ ఇన్కల్కేటెడ్ విత్ మెనీ మోర్ మోరల్ వాల్యూస్, శ్రావణి. సో ఎక్కడైతే మనము జనరల్గా మోరల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి రిలీజియస్ థింగ్స్ని కొంచెం పక్కకు పెడతామో, దేర్ వీ కెన్ యాక్చువల్లీ అక్నాలెడ్జ్ సో మెనీ థింగ్స్. సో మనకి ఒక అవగాహన రావడానికి పెద్ద పెద్ద ఎల్డర్ పీపుల్స్ కూడా వాళ్ళు రీజన్ ఉన్నారు. దే ఆర్ రెస్పాన్సిబుల్. సో బిగ్ ప్రీచర్స్ అండ్ బిగ్ హయ్యర్ క్యాడర్లో ఉన్న టాప్ మోస్ట్ పీపుల్, వివిఐపీస్ అండ్ టాప్ లీడర్స్ కూడా కొంచెం దృష్టి దీని మీద పెడితే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. సో రిలీజియన్ అనేది కొంచెం పక్కన పెట్టి వీ జస్ట్ ఈ మ్యాటర్ని ముందుకు తీసుకెళ్లారనుకోండి, హౌ టు మోటివేట్ అవర్ సెల్స్, బీయింగ్ ఇట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవ్రీవేర్
ఇప్పుడు మనం బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఎట్లా అయితే మనం ఒక చిన్న తెలుగు కమ్యూనిటీ అని చేసుకుంటామో, ఇండియాలో ఉన్నప్పుడు కూడా చేసుకోండి తెలుగు కమ్యూనిటీ, మొత్తం హిందీ కమ్యూనిటీ చేసుకోండి. మీకు అడ్డు ఎక్కడుంటుంది? మీకు హిందూ ముస్లిం గొడవలు ఎక్కడొస్తాయి? ఇంకా వాళ్ళని వీళ్ళని చంపడానికి మీ ముందు వస్తారు. అప్పుడు మీరందరూ అడ్డుగా నుంచుంటారు. ఎక్కడొస్తాయి? వెన్ యూ టైట్లీ హోల్డ్ 1 2 హ్యాండ్స్, దెన్ యూ బికమ్ అ స్ట్రెంగ్త్. సో యూ గివ్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మనిషిని రెస్పెక్ట్ చేసి మిగతా పక్కన పెడితే నోబడీ క్యాన్ బ్రేక్ ద బ్యారియర్స్. ఒక కోట్ని మీరు స్ప్రెడ్ చేయాలనుకుంటే ఎలాంటి కోట్ని మీరు స్ప్రెడ్ చేస్తారు? టు ద ఎంటైర్ సొసైటీ ఆర్ ఇన్ బిట్వీన్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ ఇట్ మైట్ బి. యాజ్ ఎ పర్సన్ మనం అంటారు ఎక్స్పైరీ డేట్ మనిషికి కూడా ఉంటుందని. ఇంతకుముందు 100 years చెప్పుకుంటాం, ఇప్పుడు ఒక 60. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ ఎలా ఉండాలి? లైక్ మనస్ఫూర్తిగా కానీ లేదా సొసైటీకి కానీ ఎలా? ఒక్కటే అండి, ఇప్పుడు నాకు ప్రతిసారి మైండ్లో వచ్చేది సముద్రం. నాకు సముద్రం అంటే ఎంత ఇష్టం అంటే దాన్ని చూస్తూ ఉంటే అట్లా ఐ జస్ట్ రిలేట్ మై లైఫ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. చాలాసార్లు నాకు డివైన్ థింగ్స్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. దట్స్ నాట్ రిలీజియస్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో ద హ్యూమన్ కైండ్. ఇది ఇంకొక యాంగిల్. అండ్ ద పీస్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఒకసారి ఒక మనిషి గివింగ్ స్పేస్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత హడావిడిలో అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, నిన్ను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావు? ఒక్కసారి ప్రశాంతంగా, ఇప్పుడు మీరు అలలు చూస్తుంటారు కదా, సముద్రం అలలు ఎట్లా వస్తుంటాయి, ఒక్కొక్కసారి పోటెత్తుతాయి, ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటాయి. చందమామ కిందికి వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్ అండ్ ద వండర్స్ ఇట్ జస్ట్ రైజ్ టు ద పీక్స్. అదంతా జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మన జీవితం కూడా అంతే శ్రావణి. అది పోటెత్తినప్పుడు మనకు కష్టాలు వచ్చినాయి. ఒక్కసారి పోటెత్తిన అలా కింద పడకు తప్పదు కదా, ఎండ్కి రాక తప్పదు, నీ కాళ్ళు టచ్ చేయక తప్పదు. సో కష్టాలు వచ్చినాయి అని చెప్పి సెంటర్ ఆఫ్ ద సీ ఉండిపోవడం తప్పు. ఈ సొల్యూషన్ ఉంటుంది అని నమ్మడం ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. సో ఎట్లా అయితే అలకి ఒడ్డు చేరాలనే కోరిక ఉంటుందో ప్రతి మనిషికి కూడా ఉండాలి. ఇప్పుడు నువ్వు వచ్చినవు లైఫ్లో అని అంటే దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. నువ్వు ఏదో సాధిస్తావు, సాధించే ఆ రీజనే నువ్వు వెతుక్కో. సో ఎట్లయితే అలనే వచ్చి వచ్చి కొట్టుకుని వెళ్ళి ఎన్ని దెబ్బలు తిని లాస్ట్కి షోర్ చేరుకుంటుందో నువ్వు కూడా అంతే, ఒక మనిషి జీవితం కూడా అంతే. సో అలా కింద పడ్డప్పుడు బాధ, ఒడ్డుకు చేరుకుంటే సంతోషం, అక్కడక్కడే ఎగురుతూ ఉంటే దట్స్ అ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. సో యూ రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ ద బ్యూటిఫుల్ వేవ్స్ ఆఫ్ అ సీ అండ్ ట్రస్ట్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. నువ్వు చేయాలనుకున్నది కాదు ఇది, యు ఆర్ డూయింగ్ ఇట్ బికాజ్ యు ఆర్ బార్న్ టు డూ ఇట్. సో నీ లోపల చేయాల్సింది హానెస్టీగా చేయి. హానెస్టీ ఈజ్ యువర్ బెస్ట్ పాలసీ అండ్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంప్స్. దట్స్ ఇట్. ఇలా చెప్తే ట్రస్ట్ టు యువర్ సెల్ఫా, ట్రస్ట్ టు ద సొసైటీయా? సొసైటీని ఎప్పుడూ నువ్వు ట్రస్ట్ చేయకు, బికాస్ దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద సొసైటీ. నువ్వు దాన్ని ట్రస్ట్ చేసి వెళ్తే నీకు బ్యాడ్ ఎదురైంది అనుకో, యూ విల్ బి డిప్రెస్డ్, యు ఆర్ గోయింగ్ టు సింక్ యువర్ సెల్ఫ్. సో యూ డు నాట్ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో సొసైటీ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అని నమ్ము, వెళ్ళు, రోడ్డు మీద నడువు. ఇటు వాళ్ళు తిడతారు, ఇటు వాళ్ళు క్లాప్స్ కొడతారు. దీనికి పొంగిపోకు, దీనికి ఏడవకు, నువ్వు అట్లానే ఉండు. నువ్వు సాధించినవని చెప్పి పైకి రెచ్చిపోయినావనుకో, రేపు అదే స్టార్డమ్ నీకు లేకపోయేసరికి సో మెనీ సుసైడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. యూ క్యాన్ సీ ఇన్ మెనీ సెలబ్రిటీస్ లైఫ్స్. సో వాళ్ళు ఒకదానికి మ్యాక్సిమం రీచ్ అయిపోతారు, ఇదే లైఫ్ అనుకుంటారు, అంటే ఇంకా హైప్ వచ్చేస్తుంది, మిగతాది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. దే యాక్చువల్లీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మనం కూడా వాళ్ళ లైఫ్స్ అంటే మనకు కనిపిస్తాయి కాబట్టి వీ అడ్మైర్ దెమ్. ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ సొసైటీ ఆర్ ద సేమ్ థింగ్. పియర్ ప్రెషర్ అనేది జీరో చేసుకుంటేనే మనం హ్యాపీగా బతుకుతాం. పియర్ ప్రెషర్ వాళ్ళ కోసం నువ్వు వేసుకోకు కొత్త డ్రెస్, నీకు వేసుకోవాలంటేనే నువ్వు వేసుకో. ఆమె కోసం నువ్వు డైమండ్ నెక్లెస్ పెట్టుకోకు. నీకు ఈరోజు హ్యాపీగా సంపాదించుకున్నావు, నీ ఓన్గా మీ వారు హ్యాపీగా ఇచ్చారు, అప్పుడు వేసుకో. రేపు వేసుకుంటావా, ఎల్లుండి వేసుకుంటావా, నీ ఇష్టం. ఈ పెళ్ళి కోసం అప్పులు చేసి అవి తెచ్చి ఆయనని టెన్షన్ పెట్టి వాళ్ళు ఎంతసేపు పొగుడతారు శ్రావణి? 5 minutes పొగుడతారు.
తర్వాత ఊరంతా అప్పులు పెట్టుకొని డైమండ్ నెక్లెస్ వేసుకుంది అని మనన్నే అంటారు. డూ నాట్ ట్రస్ట్ ఎనీబడి, కీప్స్ యువర్ సెల్ఫ్స్ హ్యాపీ. దట్స్ మై గోల్. లవింగ్ ఓన్ సెల్ఫ్. లవింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఒక్కటే కావాలి, ఇంకా తర్వాతే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. మా అబ్బాయి చెప్తుంటాడు, అమ్మ నువ్వు ఎప్పుడు నీ ఫేవరెటే, యు ఆర్ యువర్స్ ఫేవరెట్, ఫస్ట్ అంటావు ఎందుకు అట్లా అంటే, అవునరా ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, అది మీ ఎవ్వరికీ నచ్చలేదు, బట్ నేను దాన్ని అక్కడ వదిలేయను, నాకు అది నచ్చింది చేస్తా, లాస్ట్కి మీ అందరికీ నచ్చుతుందో నచ్చదో నా కోసం చేసుకుంటున్నా. అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అవన్నీ సరిగా చేస్తున్నాను. నా స్పేస్లో నన్ను నేను ట్రస్ట్ చేసుకోవాలి. లేకపోతే నీకు ఎవ్వరు వచ్చి నీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినా యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ జీరో. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళకంటే ఒక కార్నర్ కావాలి అని చెప్పేసి అంటారు. మనం ఇలా చూస్తే చాలామంది సరే మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద విషయాలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా కాకుండా ఒక స్పెషల్ కార్నర్ వాళ్ళకంటూ ఒక 24 hours ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు టైం స్పెండ్ చేసే ఇది కావాలి అని అందరూ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. దానికి అండ్ ఫ్యామిలీస్కి దూరంగా ఉండడానికి రెండింటికి వ్యత్యాసం ఉందా? ఎస్, there's a 50% relation to this, Shravani. ఫ్రీడమ్ మీన్స్ ఏంటి? Freedom is not going in midnight on the roads. Freedom is doing what you want. నీకు కావాల్సింది అందరినీ ఒప్పించి చేసి సాధించడమే స్వేచ్ఛ అని నేను అంటాను. దానికి ఇంకా కొంతమంది నేను ఇది చేస్తాను, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, దానికి ఒక ప్రయోజనం చూపించు. యు మేక్ దెమ్ కన్విన్స్, దెన్ హూ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ఫ్రీడమ్ ఇస్ మనకి స్వాతంత్రమే చాలా కష్టపడితే వచ్చింది, ఎవ్వరికి ఊరికే రాదు స్వాతంత్రం కదా. సో వీ గాట్ ఫ్రీడమ్ ఆఫ్టర్ మెనీ సాక్రిఫైజెస్. సో నీ ఫ్రీడమ్ కూడా ఈజీగా రాదు. అది నీ భర్త దగ్గర కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, ఆఫీస్, ఎవ్రీవేర్ యూ టేక్ యువర్ ఫ్రీడమ్ టు యువర్ గ్రాంట్నెస్. నువ్వే తీసుకోవాలి, ఎవరు ఇవ్వరు. నువ్వు కింద పడ్డావా ఎవరు లేపరు, నువ్వే లేవాలి. ఈ కాలం కాన్సెప్ట్ ఇది. పాతకాలంలో నేను పడితే ఎవరో ఒకరు లేపుతారులే, మా చుట్టాలు వస్తారు అని పిటీగా ఉండద్దు. డూ నాట్ సెల్ఫ్ పిటీ యువర్ సెల్ఫ్. ఈ కాలంలో నువ్వు లేవాలి, నీ కొడుకుని చూడాలి, భర్తను చూడాలి, ఆఫీస్ని చూడాలి. అంటే నువ్వు స్ట్రాంగ్గా లేవు అంటే నీకు అక్కడ ఆ ప్లానెటే ఎంప్టీ అనమాట. సో ఉమెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్, ఐ సే శ్రావణి, అండ్ ప్రౌడ్ దట్ ఐ ఆమ్ ఎ ఉమెన్. ఎప్పుడు కూడా నేను అమ్మాయిలాగా పుట్టినా, అబ్బాయిలాగా ఎందుకు పుట్టలే లేదు, నేను అందరినీ ఓడిస్తాను. చాలామంది పంజా వేస్తే కూడా ఓడిస్తాను, అట్లాంటి నమ్మకం ఉంటుందిలే నాకు. ఓడిస్తాము లేదు తర్వాత, అంత నమ్మకం ఉండాలి ప్రతి ఆడదానికి ఉండాలి. అమ్మో అక్కడ అందరు బాయ్స్ ఉన్నారట, నేను పోయి ఏం మాట్లాడతా, వాళ్ళే వెళ్ళిపోతారు అనేది తెచ్చుకోవాలి శ్రావణి. ఇది మాత్రం నాకు బ్యాక్ సపోర్ట్. అంటే ఫ్యామిలీలో ఒక మంచి కల్చర్ ఉంటేనే ఒక ఆడదానికి ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేసినందుకు. ఈరోజు మిమ్మల్ని మేము ఎలా ముందుకు వెళ్ళాలి, లైఫ్లో పార్ట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హౌ టు ఫేస్ అనేది చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీయెస్ట్ బర్త్డే విషెస్ టు అనుపమ గారు. థ్యాంక్ యూ శ్రావణి. నా బర్త్డే రోజు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చావు అండ్ గిఫ్ట్, and I would like to share my views many times whenever you come. Looking forward to see you again. Thank you to your channel. Thank you so much, ma'am.